హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా ఈ మొదటి ట్రావెల్ వ్లాగ్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ వీడియో మొదలు పెట్టేద్దాం. నేను వచ్చేసి కరీంనగర్ టు గుంటూరు వెళ్ళాను. ఈ ట్రిప్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ అండ్ అకామిడేషన్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ముందుగా కరీంనగర్ నుండి వరంగల్కి నేను బస్లో వెళ్ళాను. అండ్ వరంగల్ టు గుంటూరు నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. అండ్ వరంగల్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ రెండు పక్కపక్కనే ఉంటాయి. రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే నేను డిపార్చర్ గేట్ నుండి లోపలికి వెళ్ళిపోయాను. అండ్ నా ట్రైన్ కొంచెం లేట్ ఉండే. ఈలోపే రైల్వే స్టేషన్కి మన బార్డర్లో జవాన్లు వాడే ప్యాన్జర్స్ అండ్ వాళ్ళ మిలిటరీ ఐటమ్స్ అన్నీ వచ్చాయి. సో గాయస్, గ్యాప్లో గుంటూరుకి వెళ్ళాల్సిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా వచ్చేసింది. ఇక నేను ట్రైన్ ఎక్కేసి నా సీట్లో కూర్చుండిపోయాను. అలా విండోస్ నుండి బయటికి చూస్తూ పర్వతాలు, చెట్లు, నదుల యొక్క సీనిక్ బ్యూటీని ఆస్వాదించాను. ఇంకా ఈ గ్యాప్లో మా అమ్మ ప్యాక్ చేసిన లెమన్ రైస్ విత్ బాయిల్డ్ ఎగ్ కూడా తినేసాను అనమాట. ఎటు వెళుతుందో అడిగాన, ఏంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా ఊరి. సో గాయస్, ఈ గ్యాప్లో మనం గుంటూరు కూడా రీచ్ అయిపోయాము. రైల్వే స్టేషన్లో దిగి ఇంకా ఎగ్జిట్కి వెళ్తున్నాను నేను. నేను గుంటూరు వచ్చిన. ఇంకా ఇక్కడ గుంటూరు వచ్చినప్పుడు రూమ్లో కొంచెం ఇబ్బంది ఉండే. ఇక్కడ కొద్దిగా ముంగటికి వచ్చి లిఫ్ట్లో చూడంగానే ఇక్కడ హోటల్ సుప్రీం లాడ్జ్ అని కనబడుతుంది కదా. ఇలా వచ్చేటోటే అన్న వాళ్ళు మంచి రూమ్స్ ప్రొవైడ్ చేసారు, బడ్జెట్ ఫ్రెండ్లీ. చెప్తా నా ఇప్పుడు గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర దిగినాక ఎవరన్నా మాకు తెలిసిన వాళ్ళు మీ హోటల్కి రావాలంటే కొంచెం దారి ఎట్లనో ఏందో మీ హోటల్ రూమ్స్ కొంచెం మంచిగా చెప్పు. ఒక రెండు నిమిషాలు చెప్పు. రైల్వే స్టేషన్ దగ్గర రైలు కట్ట సెకండ్ లైన్ హోటల్ సుప్రీం ఇన్ అన్న వాళ్ళ హోటలు. ఈ అన్న ఉంటాడు. మనకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలు ఇస్తాడు. రూమ్స్ కూడా బాగుంటాయి. ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ ఏది కావాలన్నా అన్న వాళ్ళు అరేంజ్ చేస్తారు. అన్న ఒకసారి మీ పేరు, మీ నంబర్ ఒకసారి చెప్పన్న. ఓకే అన్న, ఓకే ఓకే. మీకు ఇది అన్న వాళ్ళది విజిటింగ్ కార్డు మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. గుంటూరు వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్న వాళ్ళ హోటల్ విజిట్ కండి. ఏది కావాలన్నా అన్న వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫుడ్ కానీ ఏదన్నా అన్న వాళ్ళు చూసుకుంటారు. సో ఒకసారి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలా హోటల్ కావాలనుకున్న వాళ్ళు సుప్రీం ఇన్ అని ఉంటుంది. రైల్వే స్టేషన్ దగ్గర రాగానే కొంచెం ఎడమ పక్కకు తిరగానే ఉంటుంది. ఫ్యామిలీస్ ఎవరికైనా కూడా. నా బాయ్ అన్న. అండ్ గాయస్, ఇంకొకటి నేను ఎందుకు ఈ హోటల్ని సజెస్ట్ చేశానంటే, అక్కడ గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర చూసిన ఆ లాడ్జెస్ 2-3 అంతా అసలు గలీజ్గా ఉన్నాయి. అండ్ ఆల్సో నేను ఆన్లైన్లో నియర్ బై హోటల్స్ ఫోన్ చేసి కనుక్కున్నా. ఇట్లా ఎగ్జామ్కి వచ్చినా నేను ఒక్కనే ఉన్నా, నాకు రూమ్ కావాలి అని అంటే, సార్ మీరు ఒక్కరున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా కూడా డ్యూయల్ రూమ్ ఫీజు అయితే కట్టాలి, 1500 2000 మినిమం అని అన్నారు. ఇంక ఇదంతా పంచాయతీ ఏందని జర్ర ముంగల్ నడవంగానే ఎడమచేయి పందుకి సుప్రీం ఇన్ హోటల్ అనిపించింది. ఇక లోపలికి అడిగితే అన్న వాళ్ళని ఇట్లా ఒక్కనే ఉన్నా అంటే, సరే పెద్ద రూమే ఇచ్చిర్రు. అండ్ ఆల్సో సింగిల్ పర్సన్కే ఛార్జ్ చేసిర్రు. అందుకనే అన్న వాళ్ళ హోటల్ కొంచెం మంచిది అని సజెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇక్కడ నా వర్క్ కూడా అయిపోయింది. సో ఇంకా నేను రిటర్న్ స్టార్ట్ అయ్యాను. ఇంకా ట్రైన్స్ చూశాను కానీ గుంటూరు టు వరంగల్ ట్రైన్స్ అసలు ఒక్కటి కూడా ఖాళీ లేవు, టోటల్లీ బుక్డ్ అనమాట. ఇంకా చేసేదేం లేక గుంటూరు టు కరీంనగర్ డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, ఇంకా అదే బుక్ చేసుకున్నాను. 8 hours జర్నీ ఉంటుంది. నైట్ ఎక్కితే తెల్లారికల్లా దింపేస్తుంది కరీంనగర్లో. సో ఇంకా నేను బుక్ చేసుకున్నది అయితే ఈ లహరి స్లీపర్ బస్సు వచ్చింది. బస్సు ఎక్కిపోయాను.
అండ్ పడుకుని పోయాను. తెల్లారికల్లా కట్నాల్లో దింపింది. సో ఇది గైస్ నా కరీంనగర్ టు గుంటూరు ట్రిప్ కంప్లీట్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గైస్. బాయ్. టేక్ కేర్.